హలో ట్రైనింగ్ పీపుల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సూపర్ అండి. పిల్లలు అస్సలు ఇష్టం లేదు. అబ్బా! బీన్సా అనే కర్రీని కూడా చాలా బాగా తింటారండి. ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగా తింటారు. మనం దీంట్లో వాడే ఇంగ్రీడియంట్ తోటి ఒక శనగపిండి వాడతాం ఇందులో మనం. ఆ శనగపిండితోటి మంచి టిప్ ఒకటి చెప్పుకుందాం. కూరలోకి, ఫేస్‌కి రెండిటికి కూరలో ఫ్రైకి చాలా బాగుంటుంది టేస్టు. ఫేస్‌కి కూడా అట్ ది సేమ్ టైం ఫేస్‌కి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చలికాలంలో. సో, దానికి కావాల్సింది చెప్తాను. ఒక చిన్న టిప్ చెప్పుకుందాం. మధ్యలో వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో, హాఫ్ కిలో బీన్స్ తీసుకున్నాను. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. కట్ చేసుకొని పెట్టుకొని బాండి పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. మగ్గనించిన తర్వాత ఈ చిన్న చిన్న బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి. టిప్లోకి వెళ్ళిపోదామా మనం. పసుపు, ఉప్పు వేసాం కాబట్టి టిప్లోకి వెళ్ళిపోదాం. కొంచెం టమాటా పేస్ట్‌ని అందులో కొంచెం హాఫ్ స్పూన్ నిమ్మరసము, కొంచెం శనగపిండి మొత్తం 3 మంచిగా కలిపి ఫేస్‌కి అప్లై చేయండి. ఫేసు, హ్యాండ్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉండండి. ఫేస్ అలా డ్రై అయ్యే వరకు. తొందరగా ఆరిపోతుంది. శనగపిండి వేసాం కాబట్టి తొందరగా ఆరిపోతుంది. స్కిన్ టైట్నింగ్‌కి చాలా బాగుంటుందండి టిప్ మాత్రం. వీక్లీ 2 డేస్ చేయండి. మీరే రిజల్ట్ చూస్తారు. 2 వీక్స్ అలా చేయంగానే. సో, మనం కూరలోకి వెళ్ళిపోదాం ఇంకా. కూరలోకి వెళ్ళిపోతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, పెద్ద స్పూన్ అంతా ఇది శనగపిండి వేశాను. అందుకే నేను శనగపిండితో టిప్ అని చెప్పాను. శనగపిండి అంటే కూరలోకి వేసాం కాబట్టి ఫేస్‌కి టిప్ అని కాదు. రెండిటికి చాలా బాగుంటుందండి. అంతే అన్నీ వేసి ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనించి కొత్తిమీర వేసి దించుకోవడమండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.